ఇష్టపూర్వకంగా యజమానుడికి లోబడి, నీ పై వారికి లోబడి ఇష్టపూర్వకంగా కష్టమైన ప్రభువుని స్తుతిస్తూ సనుగుడు ఆపి నువ్వు చేయగలిగితే నువ్వు దీవించబడతావు. నీ చేతి పని, నీ కష్టార్జితం ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మూర్ఖులకు నీ యజమానులకు అంటాడు, నీ పనిలో సనుగుడు ఉండకూడదు. కష్టపడి, స్త్రీ అయితే కష్టపడి నువ్వు నీ ఇంటి కొరకు, నీ చేతి పని కొరకు నువ్వు కష్టపడి పని చేయాలి. పురుషుడైతే నీ కుటుంబం కొరకు నువ్వు ఒకటే ప్రయాసపడితే నువ్వు ఒకటే పడాలి, అంతే చెయ్యాలి, కష్టపడాలి. సనుగుడుతో నువ్వు చేయకూడదు. అది ఆశీర్వాదకరంగా మారదు. నీ పిల్లలు నువ్వు కష్టపడుతున్నావు కష్టపడుతున్నప్పుడు నీ పిల్లలకు నువ్వు సంతోషంగా అది చేస్తే వాళ్ళు చూసి, మా నాన్న కష్టపడైనా మాకు సంతోషంగా చేస్తానని ఆశిస్తారు.